హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మేమైతే మస్తు ఉన్నాం. మీ సపోర్ట్ యూస్ అయితే మస్తు సంతోషపడుతున్నాం. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం. ఇక ఈ రోజు వీడియోలో ఏం జరుగుతుందో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈరోజు రాఖీ పండుగ వీడియో ఒకటి ఎపిసోడ్ అప్లోడ్ చేద్దాం అని అనుకున్నాం దోస్తులు. కానీ రేపు చేద్దామని ఫిక్స్ అయినాం. ఎందుకంటే మీరు ఈరోజు రింగన్న సంవత్సరికం అని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, అందుకే మీకోసం ఇదే ఎపిసోడ్ చేస్తున్నాం అన్నమాట. ఇక మన వీడియోకు మరి లైకులు బాగా అత్తలేవు దోస్తులు. మన వీడియో మస్తు మంది చూస్తురు కానీ లైకులు ఎవరు కొడతలేరు. ప్లీజ్ దోస్తులు, మీరు చేసే ఒక్క లైకు మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీరు లైక్ చేస్తే మన వీడియో కొంచెం ముందుకు పుష్ అవుతుంది అన్నమాట. మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దోస్తులు ప్లీజ్ దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టుకోండి, ఓకేనా? మళ్ళీ ఛానల్ ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ మంచిగా ముందుకు పోతుంది. మన టార్గెట్ తెలుసు కదా మీకు, 1 lakh సబ్స్క్రైబర్స్. సో తొందరగా మనం రీచ్ అవ్వాలి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 122 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. వామ్మో, కలేంది గింత ఘోరంగా పడ్డది. నేను ఇంకా నిజమే అని అనుకున్నా, కానీ ఇది కల మాత్రమే. గల్లింగన్ నచ్చి నాతోటి గంతెందుకు బాధపడుతుండు, మస్తు బాధపడుతుండు. నాకు కూడా పోవాలనే ఉంటది, చెయ్యాలనే ఉంటది, కానీ ఏం చేయాలి? నా భార్యనేమో తిడుతుందని భయం అవుతుంది. లింగన్న కోసమన్నా పోదామని అనుకుంటే నా భార్య అట్లా అనుకోదు కదా, మళ్ళా దానికోసం ఏవైనావా అని ఈమె తిడుతుంది. ఏమైందండి? ఏం లేదురామా. అరే నేను లేచి టాయిలెట్ పోదామనేసరికి ట్యూషన్ వరకు నువ్వు లేచి ఉన్నావు. ఏమైంది? ఏం ఆలోచిస్తాను? ఏం లేదే. అయ్యో, నేను పక్కకు లేనని నిద్ర పడతలేదా ఏంది? మరి మెల్లగా వచ్చి వెళ్తే నేను రాకపోదునా? ఇక పిల్లల దగ్గర పడుకున్నావు కదా అని సప్పుడేకున్నా. అరే పిల్లలు వండుకునే ఇక నేను ఇక్కడ వండుకుందామని అనుకున్నా కానీ అప్పటికి పిల్లలు వండుకోలేదు. మరి ఇలా తొందరనే నిద్రపోయినవేందని ఇక నేను పోయి అన్నే ఒరిగినా అక్కడనే పడుకున్నానండి. సరేలేరామా. అయితే నాకు ఒక్క కల పడ్డది, ఇక పిడాత భయమైంది, లేచి కూసున్నా. అయ్యో, ఏం కలనండి? ఏం లేదే, గా లింగన్న కనబడ్డాడు కలలా. అవునా? గైనెందుకు కనబడ్డాడు? ఏమోనే, కలలొచ్చి మస్తు బాధపడుతుండు. రేపు నా సంవత్సరికం రా రాజు, అన్నిటికీ ముందున్నావు, ఈ ఒక్కదానికన్నా ఉండి చెయ్యిరా అని బాధపడుతుండు. ఏమోతి, బాధపడితే వడంతియ్యి, మనకేంది? నువ్వు అదే భ్రమలు ఉన్నట్టున్నావు, అట్లనే వచ్చి చూపించిండు. ఏమోనే రమ్యా, మస్తు భయమైంది. ఇక ఆయన వచ్చి ఏడ్చేది ఎడతాడు నా కలలా. ఇక ఏడవడా? ఇక ఆయన చచ్చిపోయే సంవత్సరికం కాబట్టి అని ఏడ్చిండు కావచ్చు. అదే గాని మనం అన్నిటికుంటుమే రమా, ఈ ఒక్కదానికి పోయి ఇంత బుక్కడంత తినత్త అయ్యే పోతుంది కదా. ఆమె కోసం కాకున్నా ఆయన కోసం అన్నా. అవసరం లేదు, అది ఇంటికత్తనే నాకు బీపీ లేచింది. దాన్ని 4 తిట్టి 2 కోసరేసి ఇంట్లోకే తరిమి కొట్టినా, ఇంకా మళ్ళా దానింటికి పోయి తినత్తవా? అవసరం లేదు. నేను పోనే, నువ్వన్న పోయి అట్లా కనబడరా. ఏ ఊకో, మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పోవులేదు, నువ్వు పోవులేదు. అర్థమవుతుందా నా బాధ ఏందో? నువ్వు అర్థం చేసుకో. నేను ఎందుకు ఆమెను అంతగానం తిట్టినానో అర్థం చేసుకో, అర్థమైందా? నా ప్లేస్లో నువ్వు ఉంటే నీకు అర్థమయ్యేది నా బాధ. ఇప్పుడే నీ ప్రేమ అనేది నాకు దక్కుతుంది. ఇన్ని రోజులు దాంతో ఉన్నప్పుడు నువ్వు మాకు కానలేదు, కనీసం దగ్గర కూడా రానియలేదు నన్ను. అప్పుడు ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. సరే తీయే పోని. అసొంటి దాని ఇంటికి మళ్ళా పోయి ఇంకా తినత్తవా? ఇంకా నన్ను పొమ్మనంటున్నావు. మళ్ళీ నువ్వు పోయినావు అనుకో, ఇదే అలసని మళ్ళీ నిన్ను అటే మలుపుకుంటుంది అది. నువ్వు దాంతో మాట్లాడకు, దాని ఇంటికి పోకు.
అయ్యో రామా, ఎప్పుడు ఒక్క తీరు ఉంటారా అనే మనుషులు? ఏ పాపం ఆమె అట్లాంటిది కాదే. అంతకుముందు అట్లా చేసింది కావచ్చు కానీ ఇప్పుడు భర్త చచ్చిపోయినప్పటి నుండి ఆమె ఎంత కష్టపడుతుందో నువ్వు చూస్తలేవా? ఇక కట్టపడకపోతే కూసుంటే ఏండుండత్తాయి. నువ్వు వాళ్ళ ఇంటికి పోడు నాకు ఇష్టం లేదు. నువ్వు నా భర్తవు, నాతోటే ఉండాలి, నాతోటే తిరగాలి, నాతోనే పడుకోవాలి, అన్నీ నాతోటే కావాలి. నువ్వు పరాయి ఆర్దాంతో మాట్లాడినా కూడా నా మనసు తట్టుకుంటలేదు. అర్థం చేసుకుంటానేమో చేసుకో, లేకపోతే నన్ను కాదు అని పోతా అంటేనేమో ఇక నీ ఇష్టం, నేనేం చెప్పలేను. సరే సరే తీ. నువ్వంటే నాకు ఎంత పిచ్చో నాకు తెలుసు, అర్థమవుతుందా? నువ్వు ఇంకో ఆడదానికి చూసినా కూడా మాట్లాడినా కూడా నాకు మంటలేస్తుంది. నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అండి. నువ్వంటే నాకు పిచ్చి, నీకోసం ఏదైనా ఎత్తా, ఇదొక్క విషయం తప్ప. సరే సరే రమా, నాకు అర్థమైందిలే. సరేలే, నేను డోర్ పెట్టత్తా, పడుకుందాం. రాపు. తప్పుగా మాట్లాడితే క్షమించండి. నాకు మీ మీద ఎట్లాంటి కోపం లేదు, అర్థమవుతుందా? ఏ తప్పేం లేదే, నువ్వు నన్నంటే నాకేం బాధ అనిపించదు కానీ సరే పో, డోర్ విట్రాపో. సరే. ఓ దేవుడా, ఎప్పుడో చేసిన పాపానికి ఇప్పటికీ ఆడోళ్ళు మర్చిపోరు. ఇప్పుడు ఏం చేసినా కూడా నాది తప్పే అవుతుంది. పోకపోతేనేమో ఆమె దృష్టిలా అయ్యో రాకపాయే అని ఆమె దృష్టిలో ఉంటుంది. పోతేనేమో ఇది నన్ను బతకనియ్యది, నేను ఎవరి గురించి అని ఉండాలి. ఎంత పడుకుందామన్నా కూడా నిద్రత్తలేదు. నా భర్త ఉంటే అది వేరుండు. మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు పోయినవయ్యా? నువ్వుంటే నాకు ఈ బాధలు ఉండకపోగావచ్చు, నన్ను అందరూ మాటలు అనకపోగావచ్చు. నువ్వు లేని నా బతుకు ఘోరమైపోయింది, అందరితోటి మాటలు పడాల్సి వస్తుంది. అయ్యో రామా, నా బతుకు ఎప్పుడు మారుతుందో, నేను ఎప్పుడు మంచిగా అవుతాను? అటు ఇటు నువ్వు చచ్చిపోయి సంవత్సరం అవుతుందయ్యా. ఈ సంవత్సరం నుండి మమ్మల్ని వదిలిపెట్టి ఎట్లున్నావు? మమ్మల్ని మర్చిపోయి ఎట్లుంటున్నావు? మా కోసం నీకు ఇక్కడ ఉండాలనిపించలేదా? నీ పసి పిల్లల కోసం ఉండాలన్నా కూడా ఉండలేను కదనే. రేపు ఎట్లా గడుతుందో ఎట్లయితుందో, చేసేటోళ్ళు ఎవరు లేరు ముందు పడి. ఒకప్పుడు ఉన్నోళ్ళే ఇప్పుడు దూరం అయిపోయిర్రు. ఎవరు ఎత్తరో ఏం కథను. అయినా ఒకరు చెయ్యాలని చూసుడేంది, నేనే చేసుకుంటా నా భర్తకు. ఆడిది దలుచుకుంటే ఏదైనా ఎత్తది అని అంటారు, అది చేసే చూపిస్తా. బాధపడకే లత, నేను ఎక్కడున్నా మీ చుట్టూ తిరుక్కుంటా, మీ చుట్టే ఉంటా. మీ అరికాళ్ళకు ముళ్ళంటనియ్యనే లత, బాధపడకే. ఆ దేవుడు నాకు ఒక వరం ఇస్తే మంచిగుండు. నా భర్తను నా దగ్గరికి పంపిమని అడుగుదును. అయినుంటే కట్టమో నిట్టురమో మేము మంచిగా బతుకుదుము. అయ్యో, ఇంత బాధపడుతున్నావు, నేను దగ్గరికి తీసుకోలేను, నీతోటి మాట్లాడలేను, నా బతుకు పాడుగాను. ఇలా గలింగన్నది ఆడాది మాస్టమే. నేను రాత్రి చెప్పుదాం అనుకున్నా గాని మర్చిపోయి పాడైనా. జర ఆటు మూకయి ఓపోయిను, ఏదన్నా పని ఉంటే ఆసరైదు. అవునా? నేను పోయి ఏం చేస్తానే, ఆడ చేసేటోళ్ళు లేరాతి. అయ్యో గట్లంటున్నావేందయ్యా? పొల్లకు ఎవరున్నారు? ఎవరు లేనే లేకపాయే. ఆ బంటిగాన్ని పట్టుకొని పోయి రాలేవు ఏటే ఏ ఎల్లగల్లది సంవత్సరికం పెడతారా? ఆడేమన్నా పని ఉంటే బావను పోయి చేసిరా పోర్రి. ఓ అక్కు, నీ అవ్వని కళ్ళకు మేము ఎట్లా కనబడుతున్నామే? అందరికీ పని చేసేటోళ్ళ లెక్క కనబడతానమ్మా. అయ్యో పని అంటే నేను పోయాడ బోల్దమ్మంటున్నానా లేకపోతే ఉడమంటున్నారా? ఇక సంవత్సరికం అన్నప్పుడు అదో పని ఇదో పని ఉంటుంది కదా, మేకను కోసుడని అదని వంటలని ఇదని ఉంటది కదా. అట్లా ఆడ పోయి నిలుసుండి ఉంటే దానికింత ధైర్యం అని అంటన్నా. అయితవే గాని గా ఉప్మా చేసి ఆడబెట్టినవు అన్నం కూర అండవానే? ఆగో నేనేం ముచ్చట చెప్తానా రాలే సంవత్సరికం అంటే. నువ్వు సావనవేనా? నువ్వు తినవు కదా. అరే నేను తినకుంటేంద్రా, నా మందం రాత్రి తింత కూర ఉన్నది, నేను ఇంట్లోనే తింటా గాని మీరిద్దరు ఆడ తినుర్రి. తిని మళ్ళా ఇంట్లకు తానం చేసి రార్రి. ఆహా, ఇలా బొక్క కొరుకుమంటున్నావా? తినుర్రా, మీకేమున్నది. సరే తీ, మరి అందరికి చెప్పిందా అనే ఎన్ని మేకలు పోతుందట? ఎన్ని లేవట, ఒకటేనట, ఎవరికి
చెప్పా అని అన్నది. మన వాడకట్టు మందని చెప్తా అన్నది. మళ్ళీ చచ్చిపోయినప్పుడు ఎవరెవరు వచ్చారో వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఎవరు రాకపోయి ఎవరికో ఓ ఇద్దరికో ఏమో చెప్తా అన్నది అంతే. సరే తీరా బంటి, అట్లా పోయొద్దాంపా. నేను అత్తగాని నేనైతే ఏం పని చెయ్యా. నీకు పనాన వరకే పిత్తులు పడితే ఏం రా. నేను మన ఇంట్లోనే అయ్యాక పక్కింట్లో ఎత్తానే. లేకుంటా వనే గాని అట్లా పోయి చూసిరా పోర్రి ఏడదాకా వచ్చింది ఏం కథ అని. సరే సరే దా బావా బండిది ఈ అవ్వ ఎక్కిపోయేద్దాం. ఈడికి బండి ఎందుకు నడుచుకుంటా పోక. ఏడనే అల్లిల్లు. నరేష్ లేడా? నరేష్ వాళ్ళ ఇంటి ముంగట్నే. ఓహో గాన్నేనా అయితే. సరే సరే. పోరడు ఇంత పనికినడు. అగో రమా ఎటు బయలుదేరినవే? నేను అనర్సక్క గీ పుష్ప దగ్గరికి. పుష్ప ఉన్నదా? అదాయే పనికి పోయింది కాదు పొద్దుగాలనే మొగంతోటి. అబ్బో బాగా బిజీ అయిపోయింది, కనబడతలేదు. ఆ పనికి పోతాందే. ఏమైంది నర్సక్క మరి ఇంకా గిన్నె ఉన్నావు? పోతలేవా ఆడది నాశకానికి? ఇప్పుడు పోయి ఏం చెప్తాను నేను? పోతా గాని నీకు చెప్పిందాయే? అదా నర్సక్క మా చెప్పింది. దానికి 2 తిట్లు తిట్టి పంపించినగా. అయ్యో ఎందుకు తిట్టినవే? మరిగా నాకు మంటలేస్తుంది. ఇప్పుడిప్పుడే నా మొగంతో నేను మంచిగా ఉంటున్నానంటే మళ్ళీ నా మొగన్ కోసం అది వచ్చింది, నా కోసం కాదు. అబ్బో అది బహురూపులది కాదు నర్సక్క, నీకు తెలివందా? అట్లెందుకు అంటున్నవే రామా? అవునే అది ఒక్కతే తప్పు చేసిందా? నీ మొగడేం తప్పు చేయలేదా అనే? అది అప్పుడేదో జరిగిందా అయిపోయింది. ఇక దాన్నే ఊకే తలుచుకుంటూ ఉంటారే రామా? నాకు తెలుసు నర్సక్క నువ్వు ఈ మాట అంటావని. మీరు అందరూ దానికే సపోర్ట్ చేస్తారు గాని. దానికి సపోర్ట్ చేసుడు కాదే, మనుషులు ఎప్పుడు ఒక తీరే ఉంటారే. అది దాని భర్త చచ్చిపోయినప్పటిది దాని పని అది చేసుకుంటాంది, దాని సందలు అది ఉంటుంది. ఊకే మనిషిని పుండు మీద కారం చల్లినట్టు చెయ్యద్దే రామా. పాపం ఎందుకు తిట్టి పాడైనవే నువ్వు? నాకు ఇష్టం ఉండదు నర్సక్క. ఏదో అప్పుడు మొగడు చచ్చిపోయిండని పోయి మందలు ఇచ్చినా గాని మళ్ళా నా మొగంతో మాట్లాడింది. మీరు చూడందా నేను లొల్లి పెట్టలేదా? నాకు నచ్చది గంతే. అది నా మొగంతో మాట్లాడినా మా ఇంటికి వచ్చినా కూడా నచ్చలేదు నాకు. అదే గాని ఇప్పుడు అట్లా లేదు కదనే. అది లేదని నువ్వు అనుకుంటే అయిపోతుందా? ఆమె మనసులో ఏమున్నదో ఆయనతో మళ్ళా నా మొగడు దాని దిక్కు వేయండనుకో, ఇక దానికి మొగడే లేకపాయే. ఇక నా బతికేంది నర్సక్క? అయ్యో పోరి గట్ల మాట్లాడబడుతుందేమే. నీకు గట్లనే అనిపిస్తుంది. పని ఉన్నది పోతానా. వామ్మో ఇది గింత ఘోరంగా మాట్లాడుతోంది. ఇక ఎవరికైనా మనసులో మా ఉంటది గాని ఎందుకు పాపం సచ్చిన పావునే ఇంకా చంపుడు? అలా ఎంత బాధపడ్డదో ఇది అన్న మాటలకు. ఈ మల్లక్క ఇట్లా అత్తరో పోయి ఎన్నత్త రాజుగాడేట పోతాడు. రాజు నర్సక్క. ఏమైంద్ర కూడా ఎటు పోతున్నావు? లతోళ్ళ ఇంటికేనా? లేదు నర్సక్క. అయ్యో ఎందుకు రా నీకు చెప్పలేదా? చెప్పింది గాని ఇక అత్తలేను నర్సక్క, నాకు వేరే పని ఉన్నదైతే. అవో ఇదేంటన్నట్టు ఎంత పనున్నా కూడా నువ్వు అచ్చటోనివి ఎందుకురా రాజుకి ఇట్లా చేస్తాను? ఇలా లాస్ట్ మొక్క అయితే లింగన్నది బాకి ఒడిసిపోతుంది. అట్లా పోయి మొక్కి అద్దం పాలేవురా. నాకు కూడా రావాలని ఉన్నది నర్సక్క, కానీ రమ ఏమంటదో అని భయం. నిన్న ఇంటికి వచ్చి చెప్తేనే అతను పోటు తిట్టింది. నాకు నైట్ వార్నింగ్ ఇచ్చింది, నువ్వు పోతే మాత్రం మంచిగా ఉండదు అని. నాకు రాత్రి లింగన్న కనబడి ఏడ్చినట్టు కనబడ్డాడు. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇక ఒక్కసారి పేరు పోయినాక అదే పేరు పాడైతుందిరా. ఇంత మంచిగా ఉన్నా మళ్ళా మాట్లాడితే గదే కథలు అని అంటారు. కానీ పాపం రాకపోతే బాధపడుతుంది కావచ్చు లత. ఇక నేను రాకపోతే ఈమె బాధపడుతుంది. ఇప్పుడు నేను అత్తే నాకు ఆమెతోటి ఇంటికాడ లొల్లి. ఇక ఏం చేయాలి నర్సక్క మరి? సరే తీరా నీ ఇష్టం మరి. మళ్ళా నేను రమ్మన్నా అని నా మీద పొద్దుపోతారు. మీరైతే ఓరి నర్సక్క, అట్లా కనబడన్న అత్తగాని కాసేపు అయినాక. సరే సరే. పాపం ఈ పోరడు మనసు అటింత ఇటింత కొట్టుకోవట్టే. ఓ మల్లక్క ఉన్నావా ఇంట్లో? ఏందే అని అంటావు? నా తల్లింటికి పొయ్యొద్దాంపా. ఏమమ్మా లేవేండే, నేను వచ్చేం చేయాలి? జున్నవ కూడా అటే వేయింది. అయ్యో తినడానికేనా ఏంది నేను రమ్మనేది? పోరిని కలిసేద్దా? అయ్యో రమ్మన్నందుకు రాలేరు అని అంటారు. నరసన్న కూడా అప్పుడే వేయండి కానీ. అంతేనా? పాప మరి పా. అదా నేను నీ గురించి వస్తే మళ్ళా వేయండు నేనేం చెయ్యాలి అని అంటున్నావుదా? నా నాయన మమ్మల్ని వదిలిపెట్టిపోయినవా? నాయన నువ్వు ఎట్లా కనిపించాలే నాయన? మమ్మల్ని ఎట్లా కాన రాకుండా చేసిపోతుంది నాయన. నువ్వు లేని మా బతుకులు అనాథ బతుకులు అయిపోయి కాదే నాయన. మమ్మల్ని వదిలిపెట్టి నీకు ఎట్లా పోబోతాయిందే నాయన. నీ పిల్లలు నాన్న అంటున్నారు కాదే నాయన. డాడీ
డాడీ మమ్మీ అని అడుగుతున్నారు కాదే నాయనా, నీ పిల్లల గురించి అన్న నీకు ఉండబుద్ధి కాలేదా ఏ నాయనా? నాయనా దేవుడు ఎట్లా తీసుకుపోయిండే నాయనా? ఏడవకే మమ్మీ, మమ్మీ డాడీ. నాయనా నాకు ధైర్యం వస్తలేదు కాదే నాయనా, నా పిల్లలు నీ చూస్తే నాయనా తండ్రి లేని పిల్లలైపోయే నాయనా. ఊకో అవ్వా ఊకో, ఏం చేద్దాము మరి? ఆ దేవుడే తీసుకపోయి ఆయనను, ఆ దేవుడికే పాపం అనిపించలేదు. ఏడవకు బిడ్డ ఏడవకే బాబు, బాబు నా భర్త నాకు దూరమైపోయి కాదే బాబు. ఓ బాబు నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు బాబు నువ్వైన కాళ్ళ మీద పడి ఏడితే బాబు, అద్దు బాబా అని నిన్ను దగ్గరికి తీసుకునే కాదే బాబు. ఓ బాబు నిన్ను బావ లెక్క తండ్రి లెక్క చూసుకున్నాడు కాదే బాబు. అయితే అవ్వా ఏం చేద్దాం, మనకు బాకి లేడు బిడ్డ, ఏడవకు. బాబు మనందరినీ ఎక్కడ కాకుండా ఏసి బాయ్ కాదే బాబు. ఓ బాబు ఏదో తీయవ్వ బాంచరం, నేను బతుకున్నాను రోజు. నీకు ఏ కట్టరు రాకుండా, పిల్లలకి ఏ కట్టరు రాకుండా నేను చూసుకుంటా బిడ్డ. ఏడువోకు బిడ్డ, ఆయనకు దూరం అయిపోయిండు. రాత పాడుగాను గాడికి రాత రాసుకొచ్చుకున్నట్టున్నాడు బిడ్డ. అక్క ఎందుకు ఏడుతున్నావు అంతగానం చెప్పు? ఏడవకు చెప్పు, నీకు మేము అంతరం లేమా? ఇక అందరున్నది వేరే ఉంటది, భర్తున్నది వేరే ఉంటది. అరే నువ్వు ఏడవకరా, ఎందుకు అంతగానం ఏడుతున్నావు చెప్పు, ఆడుకోపో. ఏడవకు బిడ్డ బాచరు, నేను బతికున్నదే మీ గురించి బిడ్డ. మీకు డాడీ లేని బాధ నేను తీర్చుతా బిడ్డ. మీ గురించి ఎంత కట్టబైన పడి నిన్ను తమ్ముని మంచిగా చూసుకుంటా బిడ్డ. అమ్మా నువ్వెంత చూసుకున్నా డాడీ అని మేము ఎవ్వలని పిలవలేం కదనే, మేము ఎవ్వరిని డాడీ అని అనలేం కదనే, మమ్మల్ని ఎవరు బండి మీద ఎక్కించుకొని పోరు కదనే. ఓ బిడ్డ నువ్వు ఇట్లంటే నా గుండె తరుక్కుపోతుంది బిడ్డ. వచ్చినవారా? ఏడవకురా నానిగా ఏడవకు. ఓ నరసక్క, నరసక్క మీరు లింగన్న గురించి వచ్చిర్రా నరసక్క? ఓ నరసవ్వ నిన్ను మందలి ఎంది ఉండకపోగాదు నరసక్క. ఓ నరసక్క మా నరసవ్వ మంచివాడు కాదు నరసక్క. ఏడవకే, ఏం చేద్దామే, దేవుడు మంచోళ్ళని తొందర తీసుకుపోతాడు. కడుపు నిండా మందలిచ్చేటోడు, ఏడవరబట్ట కూడా మందలి ఎంది పోకపోయేటోడు. అయ్యో నరసక్క నన్ను ఎక్కడ గాని పచ్చడి చేసి బాగా కాదు నరసక్క. ఓ నరసక్క నా గుండె బద్దలైతుంది కాదు నరసక్క. నేనెవరి గురించి బతకాలే నరసక్క? నా పిల్లలు ఉన్నారని నేను బతుకుతే నరసక్క. జనాలు నన్ను మాటలతో చంపుతురు కాదు నరసక్క. భర్త లేని ఆడదాని బతుకు వేస్తే కాదు నరసక్క. నా భర్త ఎటోడు గుట్టోడు నాకున్నా అయిపోవు నరసక్క. అయినా చచ్చిపోయి నాకు ఇవన్నీ బాధలు పెట్టే నరసక్క. అయ్యో పాపం గింతగానం ఎడుతాంది. ఏడవకే, ఏం చేద్దామే, అలా తాను బాధపడకే వల్లక్క. నాకు ఏడుపు తప్ప ఏమున్నది వల్లక్క? ఏం చేద్దామే, ఇక దూరం అయిపోయే, మరి ఏం చేద్దాం చెప్పు? ఇప్పుడు ఎంత ఏడిచినా అత్తడా చూస్తాడా? లత ఆగు, ఎందుకు అంతగానం పెడుతున్నావు? ఆగు, ఏ చేసి నీకేమైనా అయితే పోరగల బతికిందే, ఏడవకు. నువ్వు పెడతావా పిల్ల చూడ ఎట్లా ఎడతాందో? నువ్వే మంచిగా ఉంటావే, దేనికైనా టైం ఉంటుంది. నీ బతుకే మంచిగా ఉంటుంది, నీ పిల్లలు పెరిగి నిన్ను మంచిగా చూసుకుంటారే లత. నువ్వు బాధపడకు, ఏడవకు. ఏమో మల్లక్క మంచిగా ఉండడు పాడుగాను. నా పిల్లలకే కట్టం రాకుండా చూసుకుంటే నాకు అదే చాలు. ఏం కాదే, ఏడవకు లత.
నువ్వు ఫస్ట్ కళ్ళకు నీళ్లు తోడువు. ఎంతసేపు అవుతుందో నువ్వు ఏడవబట్టి నీ ఏడుపు చల్లగుండా. అన్నీ వంటలు అయినాయి. ఇక ఆవిడ మొక్కుతే ఆడ భోజనాలు స్టార్ట్ చేస్తారట. అవునా పిల్లగా అయినాయా? లత నువ్వేడు పాపి అన్నీ ఓ ప్లేట్ల ఎవరినన్నా పెట్టుకరమ్మని మొక్కు ఆయనకు తృప్తి అయ్యేటట్టు. ఓ అవ్వా లేవు, లేచి అవి ప్లేట్లో పెట్టుకొని రాపో. ఆయనకు తృప్తి అయ్యేటట్టు మొక్కాలే. పెట్టుకత్తవ్వా. రాజన్న రాలేదా? ఏదో పనుందట, కొంచెం ఆయనంక ఇట్లా వచ్చి కలిసిపోతా అన్నాడు. అవునా? మంచిగా మొక్కు పోర్రి, ఆయనకు తృప్తి అయ్యేటట్టు. ఓ పిల్ల మీ తమ్ముడే ఉన్నాడు, తోలుకరాపో. తోలుకత్తా. మంచిగా మొక్కు నాన్న డాడీకి, మేమందరం మొక్కినం బిడ్డ. రార్రి ఇక తినటోళ్ళు రార్రి. సక్క పొయ్యి తినిపోర్రి. మాకు సావనం కదనే, మేము తినం. కూరగాయలు కూడా అండిపించిన నర్సక్క. మా తిండి సల్లా ఉండ, మేము తర్వాత తింటాం. తీయలేవే అక్కడ మొక్కినయి, నువ్వు తిను. ఉన్నవా? మీరు అందరు తినపోయారు? తింటమే. రాజన్నేడున్నాడు? ఫోన్ అన్న ఎత్తా. ఏమైందిరా బయటకు వచ్చినావు? పోదాంపా తిందాం. కాదు, రాజన్న ఎందుకు రాకపాయా అని ఫోన్ చేద్దామని వచ్చిన బయటకు. అద్దురా, రమక్క అద్దనవచ్చు. ఇక రమక్కకు ఇక్కడికి వచ్చుడు ఇష్టం ఉండదు, అందుకే రాలేదు కావచ్చు. ఇక మనం ఫోన్ చేసి రమ్మంటే మళ్ళా వట్టిగా వాళ్లకు లొల్లిలు అవుతాయి. కానీ ఇలా తక్కని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది జున్ను. ఇక గట్లనే ఉంటది, భర్త లేని తోడు. మనము పైసలు ఇద్దామా కొన్ని జున్ను? ఒక 20,000. 20,000 ఇచ్చుడు ఎందుకురా? నీకు ఏడ పని లేదు, నీకు పైసలున్నాయి కాబట్టి ఏర్పడతలేదు. ఒక 2,000 చేతిలో పెడదాం తియ్యి. అంతే అంటవా? సరేలే, తిందాం పా మరి. పా. మా డాడీ ఉంటే మా చుట్టాలందరూ వచ్చేటోళ్ళు. మా డాడీ చచ్చిపోయిండని ఎవ్వరు అత్తలేరు, మమ్మల్ని మందలిత్తలేరు. నేను మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని మా అమ్మను మంచిగా చూసుకోవాలి. పాపం మా అమ్మ బాగా ఎడుతుంది. తినపోయినవరా అన్నం? మమ్మీ తినమంటాంది. తింటగాని అక్క, మన డాడీ చచ్చిపోయిన పడుతుంది, మనల్ని ఎవ్వరు దేకుతలేరు కదనే. మరి అంతేరా, ఇక ఎవరెందుకు దేకుతారు? మన దగ్గర డాడీ లేకపాయే, మనకు పైస లేకపాయే. అక్క, మమ్మీ మనల్ని కష్టపడి చదివిపిస్తుంది. మనం మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని మమ్మీని మంచిగా చూసుకోవాలి. అవునరా, మన ఇద్దరం కూడా కొట్లాడొద్దు. మన ఇద్దరం కొట్లాడితే మమ్మీ బాధపడుతుంది. సరేనే అక్క, తిందాంపా. సరేదా. రమా రాకు పోకు అన్న కూడా ఎందుకో నాకే మంచిగా అనిపిస్తలేదు. అట్లా కలిసి ఆ లింగన్నకు మొక్కి పోదాం. అయ్యో రాజు వచ్చినవా? ఏడవకు లత. నువ్వు రావనుకున్నా రాజు. బాధపడకు లత, ఎందుకు ఎడుతున్నావు చెప్పు. మంచిగా ధైర్యంగా ఉండి అన్ని పనులు చేసుకుంటున్నావు, మంచిగా ఉంటున్నావు. ఇక ఏడవకు. ఏడవకపోతే ఏముంది నా బతుకు? నా భర్త లేడని అందరూ ఇష్టం ఉన్నట్టు అంటారు రాజు. అన్నది రమనే కదా, తప్పైంది అనుకొని క్షమించు లత. ఇక మన మధ్యలో అప్పుడు అట్లా జరిగింది కాబట్టి నా భార్య మనసులకి ఇంకా పోతలేదు అది. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకొని అస్సలు బాధపడకు. నువ్వు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉంటేనే నీ పిల్లల్ని నువ్వు చూసుకోగలవు. సరే రాజు, నేను రామా అన్న మాటలు ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు ప్రతి ఆపదలా నువ్వు తోడై ఉన్నావు. నువ్వు కూడా నిన్న నేను రాను అని అనేసరికి నా పానం వెళ్ళకపోయింది రాజు. ఇక ఆమె తోట ఆ బాధ అత్తే, ఇక రాకపోతే నువ్వు బాధపడతావని ఇప్పుడు ఎవ్వరు చూడకముందు వచ్చిన లత, మొక్కి పోతా నేను. అయ్యో బుక్కడంతా తినిపో రాజు. అద్దులత, మళ్ళీ తినంగా ఎవరన్నా చూసి రమ్మకి చెప్పిర్రనుకో, ఇక మళ్ళీ ఆమె తోటి లొల్లి. నువ్వు బాధపడకు, నువ్వు బాధపడతావనే వచ్చినా. ఇక పోతా. నాకు లింగన్న రాత్రి కలల కనబడి ఏడిచిండు, అందుకే నా మనసు ఒప్పలేదు, అందుకే వచ్చినా. థ్యాంక్స్ రాజు వచ్చినందుకు. సరే మరి నేను పోతాన్నా, అట్లా కలిసిపోదామని వచ్చినా. మళ్ళీ నువ్వు బాధపడతావని. ఏడవకు. సరే, ఏదో అట్లా కలిసిపోతాను వచ్చిండు. ఆయనతో మాత్రాన వచ్చిండు, కానీ నిన్న ఆయన నాతో అట్లా మాట్లాడేసరికి ఎందుకో మంచిగా అనిపించలేదు.
లతక్క. సురేషు తిన్నారా అన్నం? తిన్నాం లతక్క ఇప్పుడే. నువ్వు తినపోయినావు? తింటా. బాధపడకు లతక్క, మీకు ఎప్పుడు తోడుగా మేముంటాం అందరం. జున్నైనా నేనైనా ఎవ్వలమైనా నీకే ఆపదొచ్చినా మేము ఎన్నుకుంటాం లతక్క. నువ్వు అస్సలు బాధపడకు. నేనేదో నీ విషయంలో తప్పు చేసినా కానీ నన్ను క్షమించు. ఈరోజు నువ్వు ఏడుతా అంటే నాకు మనసంతా మస్తు బాధ అయింది. సరే. ఇగో లతక్క, ఇవి 20,000 రూపాయలు దగ్గర పెట్టుకో. పిల్లలకు దేనికైనా ఖర్చుకైతాయి. మళ్ళా జున్నుతోటే మనకు నేను ఇచ్చినట్టు. అద్దు సురేషు, అద్దు. ఎందుకు? పైసలు నా దగ్గర ఉన్నాయి. అద్దద్దు. అద్దనద్దు లతక్క, నాకెందుకో ఇయ్యాలని అనిపించింది, ఇస్తాన్న గంతే. దేనికైనా ఖర్చులకు అయితాయి. నువ్వు తీసుకొని దగ్గర పెట్టుకో. మళ్ళా జున్నుతోటి ఇట్లా అనకు. అద్దు సురేషు. తీసుకోలతక్క, దాచిపెట్టుకో. మళ్ళీ ఎవరన్నా చూస్తారు. ఉండని, దేనికన్నా ఖర్చులకైతే. నాకెందుకో ఇయ్యాలని అనిపించింది అంతే. సరే మీరైతే తిన్నారా? తిన్నాం లతక్క, ఇక పోతాన్నాం. మరి మన అవసరం ఉంటే ఫోన్ చెయ్యి. సరే. గీన 20,000 ఇచ్చిండేంది? అద్దనంటే బలవంతంగా పెట్టి పోతాండు. ఓ నరేష్ అన్న, ఈ ముసల్దేమో ఆడుండే, నువ్వేమో ఇంటికి పటకత్తివి. అరే ఉండని ముసల్దాడా, ముసల్దాంతోటి ఏం పని మనకు, ఈ పిల్లతోటి కదా. అట్లా ఈ పిల్లతోటి మాటలు కలుపుదామని వచ్చినా. మరి నువ్వు అచ్చటి రాక నన్ను పటకత్తివి. అరే ఇంకేమన్నా చేసేది ఉన్నదా ఆడ? పుష్కిట్టిగా తిననే తింటివి. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ పిల్లను పిలుస్తావా ఏంది? అట్లింట్లో కోదంతా ఏం చేస్తాందో పిల్ల. పా. అయ్యో ఈ పొల్లవన్నది సప్పుడైతుంది. అయ్యో మీరేంది ఇట్లా చిర్రు? ఏం లేదు. మీ నానమ్మ లేదా? లేదు కదా. అయితే మీ నానమ్మతో పని ఉండే, అందుకే వచ్చినాం. నానమ్మ లేదు పోర్రి. అయిందా మంచిగా? మీ నానమ్మ లేకపోతే ఏంది గాని నీతోటే పని ఉండొచ్చినాం పింకి. ఏం పని? చెప్పు బంటి, ఏం పను? ఓరయ్యా నేనేం చెప్పాలే? ఏం లేదు. తిన్నావా? తిన్నా. నిన్నగా ముసలిది తిట్టినందుకు బాధపడ్డావా పింకి? గట్లాంటి చెత్త క్యారెక్టర్స్ గురించి బాధపడ, నేను పట్టించుకోను. అరే రావైన్ సోదొడతలేదు కదా. బంటి అయితే ఏం సప్పుడే వేయలేడు. నువ్వన్నా కొంచెం మాట్లాడినావు గాని నేను చెప్పినా కదా నాకు అసొంటి పడేయని. సరే తీ నరేషు, థ్యాంక్స్. నిన్న మా దిక్కు సపోర్ట్ ఇచ్చుకుంటా మాట్లాడినావు. నీ కోసం ఎటైనా మాట్లాడతా గాని. ఏంటిది నా కోసమా? ఆ పోషానే కదా దీన్ని లవ్ చేస్తున్నావా ఏంది అని. దీన్ని లవ్ చేస్తే ఎరుగా కూర్చున్న ఎవడు గీది ఎట్లా మెచ్చిందనే కదా ఓ నరేషు. ఆగు, దానికి ఏది తెలియదు. నాకు తగ్గట్టు ఈమెను పడేయాలి నేను. మాట్లాడుకో, నేను మళ్ళత్తా. అబ్బో నువ్వు ఉండాలి. నన్ను మధ్యలో ఎత్తాన్నావు కదా. నువ్వు మీతోటి మాట్లాడాలి కొంచెం. నేను కూడా మీతోటి మాట్లాడాలి. ఎయ్యి బంటి, ఇవే నాకు లవ్ చేస్తుంది కావచ్చు, అందుకే మాట్లాడాలంటుంది. నువ్వెగురకరా అయ్యా, నీ సాంబరం సంకల్లో ఓను. ఏం మాట్లాడతారు చెప్పండి? మీరు చెప్పండి ముందు, ఏం మాట్లాడుతా అన్నారు? ఇక ఇప్పుడు ఇట్లా కాదు, మళ్ళీ మీ నానమ్మ అత్తే వేరే అవుతుంది కానీ రేపు గా పార్కు కాడికి రా, మాట్లాడదాం. అవునా? ఎక్కడ ఆ పార్కు? ఈయన్నే, రోడ్ యువతల దగ్గరనే. సరే. బంటి, నా ప్రేమ ఓకే అయిందంటవా? రేపు తెలుస్తుంది పా. ఏడ్చే వరకు బాధ అనిపించే. ఈ మా రామకి ఏడ పని లేదు, అట్టిగా ఆమెను మాటలతోటి బాధ పెట్టే. ఏమండి ఎటు వేర్రు? ఎటు లేదే, పొలం కాడికి పోయేస్తానా. గదే మరి పొలం కాడికి పోయినావు, ఇంకా అత్తలేవేందని నేను చూస్తానా. మీకోసం మిరపకాయ బజ్జీలు వేసినా, మనమిద్దరం తిందాము. అయ్యో ఇప్పుడు ఎందుకు చేసినవే? అరే నాకు తినాలనిపించింది, మీకు కూడా పెట్టాలనిపించింది అండి, అందుకే మీ గురించి చేసినా. సరే తిందాం తీ. తొందరగా ఫ్రెష్ అయి రాపోండి, తినేద్దాం. సరే. చూసిరా దోస్తులు, ఈ రోజుకైతే సంవత్సరికం అయితే అయిపోయింది. ఇక ఇప్పటి కథ మొదలైతది. లత ఫ్యూచరే మారిపోతుంది. అది ఎట్లా, ఏం కథ, ఏం కాబోతుంది అనేది చూడండి. ఇప్పటి నుండి అయితే స్టోరీ మంచి ఉండబోతుంది. ఇక మీరు అనుకున్నట్టే
లత లైఫ్ ఎట్లుంటుంది ఏమవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్స్లో అయితే వస్తూ ఉంటుంది దోస్తులు. ఇంకా స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ ఎపిసోడ్ చూసి మీరు చాలా ఎమోషనల్ కావచ్చు. ఎందుకనంటే భర్త చనిపోయిన ఆడదాని పరిస్థితి ఏంది అనేది ఈ వీడియోలో మీకు మంచిగా అర్థమైపోయి ఉంటుంది. దోస్తులు ఎవరైతే తప్పుగా అనుకోకండి. కొందరు అంటున్నారు స్టోరీ ఏం లేదు, ఈరోజు బోరింగ్గా ఉంది, అది ఉంది ఇది ఉంది అని అనేది. ఎందుకంటే మన స్టోరీలో మొత్తం కామెడీయే ఉంచలేము, మొత్తం సీరియసే ఉంచలేము. అన్నీ కలిపి వేస్తేనే కదా మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానలు. సో దోస్తులు మన వీడియోస్ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేయుర్రి. ఇంకా మంచిగా ఉండబోతుంది ఈ సిరీస్ అయితే. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం దోస్తులు. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై.